హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆమ్లెట్ కూడా ఐస్ క్రీమ్లా కరిగిపోయేలాగా ఆమ్లెట్ వేసే విధానం తెలుసుకున్నట్టయితే ఎప్పుడు ఇలాగే వేయమంటారండి. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఆమ్లెట్లో ఉల్లిపాయ వేస్తే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసం తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది టేస్టు. ఇప్పుడు ఈ టేస్టీ మసాలా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నానండి. ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయను మాత్రం ఇలా చాపర్లో వేసి మనం సన్నగా తరిగినట్టుగా తరుక్కున్నట్టయితే మనకి ఉల్లిపాయ టేస్ట్ అనేది పిల్లలకి ఆమ్లెట్ తినేటప్పుడు అస్సలు తగలకుండా టేస్ట్ బాగుంటుంది. అంటే మనం కట్ చేసినప్పుడు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా చాపర్లో వేసి కట్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే దాంట్లోకి వచ్చేసి కొంచెం పసుపు, సాల్టు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మనం మసాలా ఆమ్లెట్ అన్నాం కదా, ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే గరం మసాలా కొంచెం వేసాను. మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, ఆమ్లెట్ ఇంకా హైలైట్ అయిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మామూలుగా మనం ఆమ్లెట్ వేసినప్పుడు ఉల్లిపాయలు కొంచెం పెద్దగా లేదంటే పొడవుగా కట్ చేసి ఆమ్లెట్ వేసుకుంటాం. ఒక్కొక్కరికైతే ఉల్లిపాయలు అస్సలు ఇష్టం ఉండదండి, మామూలుగా వేసేసుకుంటారు ఆమ్లెట్. ఇప్పుడు నేను చెప్పిన విధానంతో వేసుకుంటే ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా వాళ్ళు తింటుంటే ఉల్లిపాయ టేస్ట్ అనేది వాళ్ళకి అస్సలు తెలియదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకోవాలి. అంటే నేను ముందు 2 కొట్టేశాను. మనకి ఉల్లిపాయ అనేది సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకటైతే కొట్టి కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగోదు, మరి తక్కువ వేసుకున్నా కూడా మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు. ఇలా 3 కోడిగుడ్లకి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి. అసలు ఆమ్లెట్ తింటుంటే కరిగిపోతుందండి, అంత బాగుంది. మా చిన్న బాబు అయితే అస్సలు ఉల్లిపాయలతోటి వేసిన ఆమ్లెట్ అసలే తినడు. అలాంటి వాడు ఈరోజు నేను వేసిన ఆమ్లెట్ అయితే ఎంచక్కా అసలు ఎంత బాగా తిన్నాడంటే వాడికి చాలా బాగా నచ్చింది. అందుకని నేను తప్పకుండా మీకు చెప్పాలి అనేసి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కాస్త ఆయిల్ వేసుకుందాం. అంటే ఆమ్లెట్కి తగ్గట్టుగా వేసుకోవాలి, మరీ తక్కువ వేసుకున్న ఆమ్లెట్ టేస్ట్ ఉండదు. చూసారా, మనం బ్యాటర్ వేసిన తర్వాత మనకు ఉల్లిపాయలు ఎక్కడ కనపడట్లేదు చూడండి, లైట్గా సన్నగా, అంటే మనం మిక్సీ పడితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి చూడండి. అలా ఉన్నప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు ఆమ్లెట్ బ్యాటర్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం, అలాగే టేస్ట్ కోసం కూడా వేసుకుంటాం. ఇలా కాస్త కాగిన తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవి 2 వేసుకొని మంట లో టు మీడియంలో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి ఆమ్లెట్ని. ఇప్పుడు చూడండి, కొద్దిగా కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసిన తర్వాత పైన కాస్త మసాలా వేసుకొని కొంచెం కారం కూడా చల్లుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉందనుకుంటే పైన కాస్త చల్లుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోవాలి. చూడండి, వేడిగా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఆమ్లెట్ ఉల్లిపాయలతో వేస్తే నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మసాలా ఆమ్లెట్ సూపర్గా ఉంటుంది. నేను చేసిన ఆమ్లెట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే దీన్ని వేడిగా ఇలా తింటేనే బాగుంటుంది. ఒక్కొక్కసారి పిల్లలకి ఆకలిగా ఉందన్నప్పుడు రైస్ లేనప్పుడు ఇలా వట్టి ఆమ్లెట్ వేసి ఇచ్చినా కూడా ఎంచక్కా తినేస్తారు. మసాలా ఆమ్లెట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.